బెంగళూరు ప్యాలెస్ నుంచి జంగిల్ రాజ్ బయటకు వచ్చాడు. గత 5 ఏళ్ల తన అరాచక పాలనలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. గుంటూరులో అంబటి కుటుంబానికి పరామర్శకు వెళ్లి జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని జగన్ అనడం హాస్యాస్పదం. అసలు రాష్ట్రంలో అరాచక పాలనకు బీజం వేసింది 5 ఏళ్ల పాటు ఫ్యాక్షన్ రాజకీయాలను నడిపింది జగన్ రెడ్డి. జగన్ రెడ్డి పరిపాలనలోనే విపక్ష నేతలపై దాడులు అక్రమ కేసులు పరాకాష్ఠకు చేరాయని గుర్తు చేశారు. సభ్యత సంస్కారం లేని పదజాలంతో ఇతరులను దూషించే అంబటి రాంబాబు వంటి వ్యక్తిని సౌమ్యుడు మంచివాడు అని జగన్ సర్టిఫికేట్ ఇవ్వడం ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం. విఘ్నత ఉంటే విఘ్నతకు వదిలేయచ్చు సార్. విఘ్నత లేని వాడికి ఇంకా వదిలేసే ఉపయోగం ఉంది? జగన్ రెడ్డికి విఘ్నత ఉంటే ఒక రాజకీయ పార్టీ అధినేతలా ప్రవర్తిస్తే కనీసం పులివెందులకు ఎమ్మెల్యేనన్న సోయ జ్ఞానం ఉంటే అలా మాట్లాడతాడా? జగన్ రెడ్డికి విఘ్నత లేదు సార్. అరాచక శక్తులకు జగన్ అండగా నిలవడం కొత్తమీ కాదని పేర్కొన్నారు. గతంలో పల్నాడు జిల్లా ఆత్మకూరు బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న చంద్రబాబును తన ఇంటి గేటుకు తాళ్లు కట్టి మరీ అడ్డుకున్న వ్యక్తి జగన్ రెడ్డి. విశాఖపట్నం తిరుపతి విమానాశ్రయాల్లో చంద్రబాబును అడుగు బయట పెట్టనివ్వకుండా గంటల తరబడి నేల మీద కూర్చోబెట్టిన చరిత్ర జగన్ రెడ్డిది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం జగన్ ను 26 కిలోమీటర్ల దూరాన్ని 7 గంటల పాటు ఊరేగింపుగా వెళ్లనిచ్చిందంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాలని సూచించారు. జగన్ రెడ్డి ఏ యాత్ర చేసినా ప్రభుత్వం కట్టడి చేయలేదు. ఎంతమంది ఊరేగింపుగా వెళ్ళినా విచారించలేదు. నిన్న కూడా 7 గంటల పాటు సుదీర్ఘంగా 15 నిమిషాల్లో వెళ్లే అంబటి రాంబాబు ఇంటికి 7 గంటల పాటు ప్రయాణించి ప్రజలను ఇబ్బంది పెట్టి ఏ రకంగా ఆర్భాటంగా జైలు కొట్టించుకుంటా వెళ్ళాడో చూసాం. అదే జంగిల్ రాజు పాలన అయితే చంద్రబాబు నాయుడు గారు నీకు మళ్ళీ కఠినంగా వ్యవహరిస్తే అడుగు తీసి అడుగు పెట్టలేవు జగన్ రెడ్డి. నువ్వు యలహంక ప్యాలెస్ గేట్ దాటి కూడా బయటకు వచ్చే పరిస్థితి నీకు ఉండదు. ఇవాళ నువ్వు సిగ్గు లేకుండా జంగిల్ రాజు అంటావు. నీ మూర్ఖత్వానికి పరాకాష్ట. మార్చర్లలో నామినేషన్లు వేయడానికి వెళ్ళిన బొండా ఉమా కాపు నాయకుడు, బుద్దా వెంకన్న బీసీ నాయకుడు, వాళ్ళిద్దరిపై ఇనుప పైపులతో దాడి చేసి చంపే ప్రయత్నం చేసింది మీ పార్టీ వాళ్ళు కాదా? జగన్ రెడ్డి సమాధానం చెప్పవే. ఆ రోజు నువ్వు ఎందుకు ఖండించలా? ఒక కాపు నాయకుడి మీద, ఒక బీసీ నాయకుడి మీద రాక్షస మోక నీ పరిపాలనలో రాక్షసుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో చంపే ప్రయత్నం చేస్తే ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలా? ఆ రోజు బొండా ఉమ్మ కాపు బిడ్డ అని నీకు తెలియదా? బుద్దా వెంకన్న బీసీ అని నీకు తెలియదా? ఆ రోజు నువ్వు ఖండించినట్టయితే, వాళ్ళ కట్టడి చేసినట్టయితే వాళ్ళ నీకు మాట్లాడే నైతిక హక్కు ఉండేది. అవన్నీ కోల్పోయావు నువ్వు. సిగ్గు శరం లేకుండా మళ్ళీ బీసీ అంటావు, కాపు అంటావు. అచ్చెన్నాయుడుకు ఆపరేషన్ జరిగిన మరుసటి రోజే గోడ దూకి అక్రమంగా అరెస్ట్ చేసి 14 గంటల పాటు డొక్కు జీపులో తిప్పింది అరాచకం కాదా? ఇది ఎవడన్నా రాష్ట్ర ప్రజలు మర్చిపోయి ఉంటారనుకున్నావా? మర్చిపోతారా? ఆయన ఆపరేషన్ చేసుకుని డిశ్చార్జ్ అయిన వెంటనే అదే రోజు రాత్రి గోడలు దూకెళ్ళి తలుపులు పగలగొట్టి నువ్వు జీపులు ఎక్కించుకొస్తే ఆయనకు రక్తస్రావం అయింది. రక్తస్రావం జరుగుతుందన్న ఆనాడు మీ దుర్మార్గపు పాలనలో ఎవడో పట్టించుకోవాలా. అవన్నీ ఇంకా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంటే నువ్వు నీ దిగజారుడు వ్యాఖ్యలు. కొల్లు రవీంద్రపై దొంగ కేసులు పెట్టి 53 రోజుల పాటు జైల్లో ఉంచారు. అది కూడా మర్చిపోయావా? కొల్లు రవీంద్ర బీసీ బిడ్డ కాదా? ఇవాళ ఒక దొంగ, ఒక కుట్రదారుడు కల్తీ మద్యం తయారు చేసి వేల మంది ప్రాణాలతో చెలగాట మాడితే వాడికి ఒక కులాన్ని ఆపాదిస్తూ నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో తెలుసా నీకు? ప్రజలు దేంతో సమాధానం చెప్పాలో నువ్వే చెప్పు ప్రజలకి. పేరుని నాని కుమారుడు కావాలని చేసిన కుట్రలో భాగంగానే ఈ అక్రమ అరెస్ట్ జరిగిందని, ఇది జంగిల్ రాజ్ కాదా అని జగన్ రెడ్డిని ప్రశ్నించారు వర్ల రామయ్య. సంగం డైరీ విషయంలో ధూళిపాల నరేంద్రను కావాలని టార్గెట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. సంగం డైరీని కూడా మింగేద్దామని చూసావు. నీ వల్ల కాల. నీ తలకాయని ఉండవల్లి ప్యాలెస్ లో గోడకేసుకుని ఎన్నిసార్లు కొట్టుకున్నా సంగం డైరీ గేట్ డైరీని కూడా టచ్ చేయలేకపోయావు. టచ్ చేయలేకపోయిన బాధతో, కోపంతో, ఆక్రోషంతో నరేంద్ర గారిని నువ్వు ఎలా ఇబ్బంది పెట్టావో ఇంకా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. జగన్ రెడ్డి ఒక గౌరవప్రదమైన రాజకీయ నాయకుడిని వేధించడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని ధ్వజమెత్తారు. దేవినేని ఉమపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. ప్రజా సమస్యల మీద పోరాడుతా నిన్ను ప్రశ్నించాడని చెప్పి దేవినేని ఉమామహేశ్వరరావు గారిని నువ్వు 2-3 సార్లు అరెస్ట్ చేపించావు. దుర్మార్గంగా అన్యాయంగా రాజమండ్రి తరలించావు. అలాంటి దుర్మార్గాలు అన్ని చేసి జంగిల్ రాజులో నక్కలాంటి నువ్వు ఇవాళ జంగిల్ రాజు అంటూ మాట్లాడుతున్నావు. ప్రజా సమస్యలపై పోరాడే నాయకులను గొంతు నొక్కడానికి పోలీసు వ్యవస్థను జగన్ ఎలా వాడుకున్నాడో ఈ అరెస్ట్లే సాక్ష్యమని వివరించారు వర్ల రామయ్య. మరీ దారుణంగా కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇంటి మీద దాడి చేసి ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టావా? నువ్వు ఎన్నిసార్లు పోలీసుతో కొట్టించావు? నిన్ను ఏమన్నాడు ఆయన? బోషడికే అన్నాడు. ఊత పదం, వాడుక పదం. దానికి అర్థం ఉందా? దానికి ఏదో లేనిపోయిన అర్థాలు నువ్వే సృష్టించుకుని నీకు నువ్వే ఆపాదించుకుని ఆయన మీద ఏ రకంగా కక్షాదించావు నువ్వు? 2 సార్లు నీ ముష్కర మోకలో ఆ ఇంటి మీద దాడి చేసి ధ్వంసం చేస్తే ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారన్న జ్ఞానం కూడా లేకుండా, పసిపిల్ల భయపడిపోయి ఏడుస్తోందన్న జ్ఞానం కూడా లేకుండా ఎలా వ్యవహరించావో రాష్ట్రం ఇంకా మర్చిపోలా. అలాంటి దుర్మార్గుడు నువ్వు జంగిల్ రాజు అంటావు. ఇవాళ జంగిల్ రాజు లాంటి ఎలా
యలహంక ప్యాలెస్ లో కూర్చుని దుర్మార్గకరమైన ఆలోచనలు చేస్తా, కుట్రలు చేస్తా నడుపుతున్న నువ్వు ఆ జంగిల్ రాజులో ఒక నక్కవే. బొత్స సత్యనారాయణ ఫోన్ చేస్తే ఐజీ ఎత్తలేదని జగన్ విమర్శిస్తున్నాడు. గత 5 ఏళ్లలో డీజీపీ అపాయింట్మెంట్ కోసం 18 సార్లు ప్రయత్నిస్తే ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదు. అప్పటి డీజీపీలు కనీసం ముఖం కూడా చూపించలేదని గుర్తు చేశారు రామయ్య. జోగి రమేష్ చాలా మంచివాడిని జగన్ రెడ్డి సర్టిఫికేట్ ఇవ్వడంపై రామయ్య విస్మయం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటిపైన భౌతిక దాడికి తెగబడిన చరిత్ర జోగి రమేష్ ది. అటువంటి వ్యక్తికి జగన్ మద్దతు తెలపడం అరాచకానికి పరాకాష్ట కాదా? జోగి రమేష్ కల్తీ మద్యం తయారు చేసి వేల మంది ప్రాణాలతో చెలగాటమాడితేనే ప్రశ్నించిన జగన్ రెడ్డి ఇవాళ తగుదనమ్మా అంటే సిగ్గు లేకుండా తన దొంగల ముఠాల సభ్యుడు కాబట్టి ఆ జోగి రమేష్ ని పొగుడుకుంటున్నాడు. ఎక్కడ విమర్శిస్తే, ఎక్కడ కట్టడి చేస్తే తన బతుకు మొత్తాన్ని బయట పెడతాడన్న భయంతో జగన్ రెడ్డి పొగుడుకుంటున్నాడు. వినుకొండ జిల్లాలో బ్రహ్మనాయుడు వ్యవహారాలు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. నీ పరిపాలనలో బ్రహ్మనాయుడు ఎన్ని అరాచకాలు చేశాడో, ఎన్ని దుర్మార్గాలు చేశాడో, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడో పల్నాడు జిల్లా ఇంకా మర్చిపోలా, ఉమ్మడి గుంటూరు జిల్లా ఇంకపోలా. అలాంటి దుర్మార్గాలు చేసిన వాడు నీకు మంచివాడు. ప్రజల్ని హింసించి, వేధించి, దారుణాలు చేసి దోచుకున్నవాడు నీకు మంచివాడు. ఆ దొంగల ముఠాకి నువ్వు నాయకుడు కాబట్టి నీకు అందరూ మంచివాళ్లే. అటువంటి వ్యక్తుల్ని వెనకేసు రావడం సిగ్గుచేటి జగన్ రెడ్డి అంటూ బుద్ధి పెట్టారు వర్లరామయ్య. బోమన కరుణాకర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ముగిసిపోయిందని అనుకుంటున్నారేమో. ముగిసిపోలేదు. ముందున్న ముసళ్ళ పండగ జగన్ రెడ్డి గుర్తుంచుకో అంటూ హెచ్చరించారు వర్లరామయ్య. తిరుపతిలో టీటీడీలో బోమన కరుణాకర్ రెడ్డి చేసిన అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీ మీద విచారణ కొనసాగుతోందని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదంటూ హెచ్చరించారు రామయ్య. కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి దుర్మార్గులకి, దోపిడీదారులకి క్లీన్ చిట్ ఇచ్చిన ఆటవికుడు జగన్ రెడ్డి అంటూ విమర్శించారు రామయ్య. తప్పుడు వ్యక్తులకు మద్దతు తెలుపుతూ అరాచక శక్తులను కాపాడుకోవడానికి జగన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి తన జంగిల్ రాజు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన సాగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన జరగబట్టే చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగం ప్రకారం పాలన సాగిస్తున్నారు కాబట్టే నువ్వు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా, ఎంతమందిని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఆయన సమన్వయంతో, సహనంతో, ఓర్పుగా పాలన చేస్తున్నారు తప్ప నీ కుట్రలను ఆపలేక కాదు, నీ దుర్మార్గాలని కట్టడి చేయలేక కాదు. జగన్ రెడ్డి వ్యవస్థలు వాటి పనిని అవి చేసుకునేలా చంద్రబాబు గారు వ్యవహరిస్తున్నారు తప్ప నీలాంటి దుర్మార్గుడిని తలుచుకుంటే అరెస్ట్ చేయడం 5 నిమిషాల పని అన్నది గుర్తుంచుకో అంటూ హెచ్చరించారు వర్లరామయ్య. జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనలో చాలా అమాయకంగా జంగిల్ రాజ్ అని మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని, 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి వెళ్ళినట్లు కాకుండా జగన్ తీరు చూస్తుంటే ఆ పిల్లి ఇప్పుడు జెరూసలేం యాత్రకు వెళ్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు దీపక్ రెడ్డి. 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి వెళ్ళినట్లు, ఈ సామెత బాగుంటుంది వినండి. ఆ సామెతను మార్చి 100 ఎలుకలను తిన్న పిల్లి జెరూసలేం యాత్రకు వెళ్ళినట్టుగా ఉంది అంటూ ఎద్దేవా చేశారు దీపక్ రెడ్డి. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అరాచకానికి నిలయంగా మార్చింది జగన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిని సమర్థించడం జంగిల్ రాజ్ కాదా అని సూటిగా నిలదీశారు. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను ఏకరువు పెట్టారు. గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టడం, పట్టాభి నివాసంపై దాడులు చేసి ఆడబిడ్డలను భయభ్రాంతులకు గురి చేయడం రాక్షసత్వం కాదా అని మండిపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో కోవిడ్ అంటించి చంపే ప్రయత్నం చేశారని దీపక్ రెడ్డి ధ్వజమెత్తారు. పల్లా శ్రీనివాస్ యాదవ్, అయ్యన్న పాత్రుడు ఆస్తుల కూల్చివేత, పర్యటనకు వెళుతున్న చంద్రబాబు కాన్వాయ్పై రాళ్లు వేయడం, కుప్ప సరిహద్దులోనే ఆయన్ని అడ్డుకోవడం అరాచక పాలనకు పరాకాష్ట అని గుర్తు చేశారు. యువగణం పాదయాత్రలో లోకేష్ ని అడుగడుగును అడ్డుకొని కనీసం స్టూల్ మీద నిలబడి మాట్లాడనివ్వకుండా లాక్కోవడం ఏ తరహా రాజ్యాంగం అని ప్రశ్నించారు. ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించారు. 5 ఏళ్ల పాటు ఆయన్ని సొంత నియోజకవర్గానికి రాకుండా అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని లాయర్లకు కూడా తెలియకుండా స్టేషన్ల చుట్టూ తిప్పి రాక్షస ఆనందం పొందాడు జగన్ రెడ్డి. అందుకే ప్రజలు ముఖం మీద గుద్దినట్టు 11 సీట్లకు పరిమితం చేశారని హితవు పలికారు. చిలకలూరిపేట నుంచి ఎవరో చిలక పలుకులు పలుకుతున్నారు. గుడికి వెళితే పోలీసులు కేసులు పెడుతున్నారంటే ఆమె అమాయకంగా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. గుడికి వెళ్తే పోలీసులు కేసు పెట్టడం ఎక్కడైనా ఉంటుందా? మీరు చేసిన పనులేంటో ప్రజలకు తెలుసు మహానటి అని ఆమె తీరును తప్పుబట్టారు దీపక్ రెడ్డి. గతంలో సైబరాబాద్ లో చంద్రబాబు నాటిన మొక్కగా ఆమెకు గుర్తింపు ఉండేదని, కానీ ఈ రోజు ఆమె వైసీపీలో చేరి గంజాయి వనంలో ఒక కలుపు మొక్కగా మిగిలిపోయారని ప్రజలు మాట్లాడుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. వైసీపీ నేతలు మళ్లీ అధికారంలోకి వస్తే రప్ప రప్ప చేస్తామనడంపై స్పందిస్తూ మేము అధికారంలో ఉన్నాం, తలుచుకుంటే 5 నిమిషాల్లో మీకు సమాధానం చెప్పగలం, కానీ మా ముఖ్యమంత్రికి సంస్కారం అడ్డు వస్తోందని పేర్కొన్నారు. పార్టీ కేడర్ చేజారిపోకుండా ఉండేందుకు జగన్ రెడ్డి ఇలాంటి కుట్ర రాజకీయాలు చేస్తూ
చేస్తున్నాడని ప్రజలు వీటిని గమనించాలని కోరారు. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అనేదే లేదని, ఉంటే ముందుగా జగన్ రెడ్డి, కొడాలి నాని అరెస్ట్ అయ్యేవారని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారు. అసెంబ్లీలో మైక్ ఎవరనే సాకు వెతుక్కుంటున్నారు. కనీసం స్పోర్ట్స్ మీట్ కూడా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. 11 మంది సభ్యులు మీకు ఒక క్రికెట్ టీం లాంటి వారు, అందుకే మీకు నెంబర్ 11 సైకో టీం అని పేరు పెట్టాం. 11వ తేదీన 11 గంటలకు అసెంబ్లీకి వచ్చి కనీసం 11 నిమిషాల పాటు 11 ప్రశ్నలు అడిగే ధైర్యం ఉందా జగన్ రెడ్డి నీకు అంటూ సవాల్ విసిరేశారు దీపక్ రెడ్డి.